మేడారం రూట్ మ్యాప్కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కేకే అందిస్తారు. మేడారం అంతా కూడా సర్వం సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం 42 సెక్టార్ల లోపల పని విభజన చేసుకొని అధికార యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తుంది. ఎక్కడా కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా 27 శాశ్వత టవర్లతోటి తాత్కాలిక పద్ధతిలో 33 టవర్లను, అదేవిధంగా 450 హై ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి సెల్ టవర్లను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడికి భక్తులను క్రమబద్ధీకరించేందుకు మేడారం ప్రాంతాన్ని 8 పరిపాలనా జోన్లుగా విభజించి 42 సెక్టార్లతోటి వర్క్ చేసే విధంగా పని విభజన చేశారు. ఒక్కొక్క జోన్కు ఒక్కొక్క జిల్లా స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా పెట్టారు. ఒక్క సెక్టార్కి మండల స్థాయి అధికారి విధులు నిర్వర్తించేందుకు మొత్తం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రాంగణం, గద్దెలు, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్, ఊరట్టం, శివరాం సాగర్, సర్జాపూర్, పడిగాపూర్ వంటి కీలక ప్రాంతాల్లో సమర్థవంతమైనటువంటి అధికారులను నియమించి మొత్తంగా కూడా జాతరను విజయవంతం చేసేందుకు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఎక్స్క్లూజివ్గా 10 టీవీలో చూడొచ్చు. మొత్తం 1418 ఎకరాల విస్తీర్ణం లోపల పార్కింగ్కి సంబంధించినటువంటి స్థలాలను ఏర్పాటు చేశారు. మొత్తం 52 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా 39 ప్రధాన రహదారులు జాతర ప్రాంగణం దాదాపు 40 కిలోమీటర్ల విస్తీర్ణం లోపల 39 ప్రధాన రహదారులను ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా మరో 10 రోడ్లను ఇక్కడ కూడా జాతరకి అనుసంధానం చేశారు. అదేవిధంగా 3 కల్వర్ట్లను కూడా పూర్తిగా ఏర్పాటు చేసి మొత్తం జాతరనంతా కూడా కోఆర్డినేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 33 కిలోమీటర్ల కోటి తాడ్వాయి నుండి నార్లాపూర్ వరకు, అదేవిధంగా చిన్నబోయినపల్లి, ఊరట్టం, అట్లా అంటే ఎక్కడైతే ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి వచ్చారో అక్కడి నుంచి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. 1418 ఎకరాల విస్తీర్ణం లోపల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తే 43 ప్రాంతాల లోపల మొత్తం 1418 ఎకరాల విస్తీర్ణం లోపల పార్కింగ్ స్థలాలు ఉంటే, ఇందులో అటవీ శాఖకు సంబంధించినటువంటి 15 ప్రాంతాల లోపల 235 ఎకరాల లోపల, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేరు, పట్టాభూములకు సంబంధించిన 24 ప్రాంతాల లోపల 1164 పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేశారు. 3 ప్రాంతాల లోపల 19 ఎకరాల లోపల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ఒకసారి అంటే జాతరకు వచ్చేటువంటి భక్తులు జాతరకు వచ్చే ఏ రకమైనటువంటి వ్యూహాన్ని మొత్తంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు, రెవెన్యూ శాఖ, ములుగు యంత్రాంగం ఏర్పాటు చేసిందని ఒకసారి చూడొచ్చు మనం. అంటే ఇక్కడ ఉన్నటువంటి రెడ్ కలర్లో ఉన్నటువంటి పసరా మీదుగా ఒక దారిని ఏర్పాటు చేశారు. పూర్తిగా ఇక్కడ ప్రైవేటు వాహనాలు ఏవైతే ఉన్నాయో, ప్రైవేటు వాహనాలన్నీ కూడా ఈ రెడ్ కలర్ రహదారి గుంట అమ్మల గద్దెలకు చేరుకుంటుంది. అదేవిధంగా నేరుగా గద్దెలకు చేరుకోవాలంటే ఆర్టీసీ బస్ ఎక్కిన తర్వాత సామాన్య ప్రయాణికుడు నేరుగా గద్దెలకు చేరుకునేటువంటి విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది తాడ్వాయి పాయింట్. ఈ తాడ్వాయి పాయింట్ నుంచి ఎల్లో కలర్ నుంచి ఆర్టీసీ సామాన్య భక్తుడు గద్దెలకు నేరుగా చేరుకునేటువంటి రహదారి ఇది. వివిఐపీలు ఎవరైతే ఉన్నారో వివిఐపీలు కూడా ఇదే మార్గం నుంచి వస్తారు. అదేవిధంగా అటు మహారాష్ట్ర, కరీంనగర్ ఆ ప్రాంతాల నుంచి ఇక్కడ బయకపేట మీదుగా నేరుగా ఈ మేడారం చేరుకునే విధంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా కాల్వపల్లి నుంచి మరొక రూట్ను ఏర్పాటు చేశారు. జాతర మొత్తంలో ట్రాఫిక్ అనేది చాలా పెద్ద సమస్య. ఈ ట్రాఫిక్ సమస్యను అధిగమించని కోసము ఈ 2 మార్గాలు, అటు బస్రా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తాడ్వాయి 2 మార్గాల నుంచి గద్దెలకు చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేరుగా 1 వే నుంచి అటు బయకపేట మీదుగా భూపాలపల్లి వెళ్తూ, భూపాలపల్లి వెళ్ళేటువంటి రూట్ నుంచే అటు వరంగల్ నుంచి కావచ్చు, గూడెపాడు నుంచి డైవర్ట్ అయిపోయి పరకాల నుంచి గూడెపాడు వెళ్ళి హైదరాబాద్ మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు, ఖమ్మం అదేవిధంగా వివిధ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళను 1 వే రూట్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మిగతా ప్రాంతాలు ఏదైతే మరొకటి కాల్వపల్లి నుంచి డైవర్ట్ అయిపోయి 1 వే నుంచి వెళ్ళే విధంగా మొత్తం కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 15,000 మంది 4 రోజులుగా జాతర అమ్మలు గద్దెలకు చేరడం గురించి మొదలుకుంటే వనం చేరేంత వరకు కూడా చాలా అత్యంత పగడ్బందీగా ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ వర్కౌట్ చేసి ఎగ్జిక్యూట్ చేసేందుకు మాత్రం అధికారులు నిర్విరామంగా ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో కేకే 10 టీవీ, మేడారం, ములుగు జిల్లా.